వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పాలనా, లేకపోతే అందరికీ నమస్కారం. మన ఫాలోవర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాలనా, మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే చాలామంది స్టైల్గా మాట్లాడతారు, ఏమని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ న్యూ వ్లాగ్స్, అట్లా ఇట్లా ఏదేదో అంటారు. సో మనకు అట్లా ఏం లేదు. న్యాచురల్గా మాట్లాడడం, నిజాయితీగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా మాట్లాడే ఛానల్ పేరే నిజాయితీ కాంతు. సో మీ అందరికీ తెలుసు, సహజంగా నేను చెప్పని అవసరం లేదు. సరే, కొన్ని ఏరియాలో జాబ్స్ ఉన్నాయి. ఏ ఏరియానో ఒకసారి చూసుకుందాము. కోంపల్లి, కొత్తపేట్, ఉప్పల్, సూరారం, దిల్సుఖ్ నగర్, ఓకే, ఈ ఏరియాలో జాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జాబ్స్ కూడా మీ ముందుకి తీసుకొచ్చిన ఈరోజు కూడా నేను. చాలామంది అడుగుతున్నారు, అన్న నువ్వు వీడియోలు పెట్టట్లేదు, ఏమైంది, లైవ్లో కూడా రావడం లేదు అని అంటున్నారు. సో నాకు కొంచెము డిప్రెషన్లోకి వెళ్ళాను నేను. ఎందుకంటే మీకు చెప్పాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసుకోకుండా నేను అసలు ఉండలేను. సో మనం మానిటైజేషన్ అయింది యూట్యూబ్, కానీ ఐడి వెరిఫికేషన్ అనేది ఆగిపోయింది. అంటే దానికి ఒక మెయిల్ అనేది మనకు వస్తుంది. ఆ మెయిల్లో ఐడి వెరిఫికేషన్ ఒక్కటి బాకీ ఉంది, పెండింగ్ ఉంది. ఆ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది అనుకో, ఇక మనం బ్యాంక్ అకౌంట్ దానికి యాడ్ చేసుకోవడము, అలాగే నెక్స్ట్ ప్రాసెస్ నేను ప్రతిదీ కూడా మీకు కంటిన్యూ చెప్తూనే ఉంటా. కానీ ఇది ఎందుకు రావట్లేదు అంటే ఒక 1 వీక్ 2 వారాల టైం పడుతుంది అని చెప్తున్నారు చాలామంది. సో దానికోసం నేను కొంచెం అప్సెట్ అయ్యి, కొంచెం నిలకడగా ఉంటలేదు, నా పానం కూడా ఒక్క దగ్గర ఉంటలేదు. సో పర్లేదు, మంచి వాళ్ళకు దేవుడు మంచి చేస్తాడు. మీరు కూడా అందరు మంచి జరగాలని కోరుకోండి, ఓకే. అండ్ ఎక్కువ బోరింగ్ అనిపించద్దు మాట్లాడడం కూడా. నేను జాబ్స్ ఎక్కడున్నా చెప్తున్నా, ఓకే. కోంపల్లిలో చూసుకుంటే ప్యూర్ ఓన్ న్యాచురల్, ఇది అలియన్స్ ఆర్కేడ్ రోడ్లో ఉంది, ఓకే. అలియన్స్ ఆర్కేడ్ రోడ్లో కోంపల్లిలో ఉంది. డీమార్ట్ దాటినాక ఉంటుంది. డీమార్ట్ ఉంటుంది కదా రైట్ సైడు, సీదా వెనక లెఫ్ట్ సైడ్లో ఈ ప్యూర్ న్యాచురల్ అనేది ఉంటుంది. దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్ గర్ల్స్ 2 కావాలి, బాయ్స్ హెల్పర్స్ 2 కావాలి, అండ్ టీమ్ సూపర్వైజర్ 1 కావాలి, సెక్యూరిటీ 1, ఓకే. ఈ ప్యూర్ న్యాచురల్ సూపర్ మార్కెట్లో ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు వెళ్ళి అడగండి. ఫోన్ నెంబర్స్, అన్న మరి ఫోన్ నెంబర్స్ పెట్టట్లేదని కూడా చాలామంది అడుగుతారు. ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టట్లేదంటే మాటి మాటికి ఫోన్ చేస్తారు బ్రదర్, మీరు అర్థం చేసుకోండి. ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ నెంబరే సపోజ్ నేను ఎక్కడన్నా గూగుల్లో కానీ, మన ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ పెట్టింది అనుకో, మీకు అందరూ ఫోన్ చేసి ఎట్లా సతాయిస్తారు, జాబ్ ఉందా జాబ్ ఉందా జాబ్ ఉందా అని చెప్పేసి. ఇప్పుడు ఒక 10 మంది ఫోన్ చేసారు, 10 మంది సెలెక్ట్ అయిపోయారు. అయినా కూడా వేరే వాళ్ళకి తెలియదు కదా, మరి వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు కదా, మళ్ళీ నేను ఫోన్ చేయొద్దు అని చెప్పేసి. సో వాళ్ళు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల కొంచెం రిస్క్. అందుకే చాలామంది నాకు బెదిరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తమ్ముడు నువ్వు ఏంది మా నంబర్ పెట్టొద్దనంగా పెట్టినావు, నాకు ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నా అనుకుంటా. ఇక కొంతమంది గలీజ్గా తిట్టిరా, ఎందుకులే ఎవరి పాపం వాళ్ళది. కానీ కొన్ని వీడియోలు నేను డిలీట్ చేసుకున్నా, ఒక 2-3 వీడియోలు డిలీట్ చేసిన. అందుకోసం నేను నంబర్లు పెడతలేదు, ఏమనుకోకండి. దాని గురించి మాత్రం మీరు నన్ను తిట్టుకున్నా సరే, నాకు బ్యాడ్ కామెంట్ పెట్టినా సరే పర్లేదు, నేను పడతా మీతోని. కానీ నేను ఆ వాళ్ళతోని ఎందుకు పడాలి అని చెప్పేసి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా నా ఫాలోవర్స్తో నేను పడతా, ఎంత తిట్టినా నేను పడతా, పర్లేదు. ఇంకోటి చూసుకుందాము. డీమార్ట్ ఇప్పుడు నేను చెప్పిన కదా ప్యూర్ న్యాచురల్ అని చెప్పేసి, దానికి ఆ మార్కెట్కి పోకముందే ఫస్ట్ రైట్లో ఉంటుంది. సో మెడికల్ రోడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కన కోంపల్లిలో ఉంటుంది. రిక్వైర్మెంట్ చూసుకున్నాము. క్యాషియర్ గర్ల్స్ 2 కావాలి, సెక్యూరిటీ 2 కావాలి, సూపర్వైజర్స్ 2 కావాలి, టీమ్ లీడర్ 1, ఓకే. మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. సార్ పలానా జాబ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మాకు ఈ జాబ్ కావాలి సార్, నేను ఇంటికాడ ఉంటున్నా సార్, పర్లేదు సార్ నాకు ఒక జాబ్ ఇవ్వండి సార్ మీ మార్కెట్లో. డీమార్ట్ అంటే చాలా పెద్దదే, సో చాలా జాబ్స్ ఉంటాయి. సాలరీస్ కూడా 30,000 అబోవ్ ప్రొవైడ్ చేస్తారు, ఓకే. ఇది మాత్రం 100%. డీమార్ట్ పెద్దది కదా, దీంట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి. చదువు రాని వాళ్ళకు కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి, అడగండి, తర్వాతనే నాకు మళ్ళీ మీరు కామెంట్ రిప్లై ఇవ్వండి, ఓకే.
ఇంకొకటి చూసుకుంటే విజేత సూపర్ మార్కెట్, ఇది సిగ్మా హాస్పిటల్ పక్కన ఎన్సిఎల్ కాలనీ కోంపల్లిలో ఉంటుంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్ గర్ల్స్ ఒక్కరు కావాలి, టీమ్ లీడర్స్ ఒక్కరు కావాలి, బాయ్స్ హెల్పర్ 9 మంది కావాలి. వావ్, ఇది చాలా మంచి పెద్దదే ఉన్నది. విజేత సూపర్ మార్కెట్. ఓకే, విజేత సూపర్ మార్కెట్. ఇంకొకటి చూసుకుందాము. కొత్తపేటలో చూసుకుందాము. మోర్ సూపర్ మార్కెట్. ఓకే, ఇది ఒక్క నిమిషం. అల్కాపూర్ కాలనీ అండ్ రామకృష్ణపురం కొత్తపేట్ స్నేహాపురిలో ఉంటుంది. ఓకే, స్నేహాపురి కొత్తపేట్ రామకృష్ణపురం ఆ ఏరియా పేరు. అండ్ రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్ గర్ల్ ఒక్కరు కావాలి, హెల్పర్ బాయ్స్ 5 కావాలి, సెక్యూరిటీ ఒక్కరు కావాలి, సిస్టమ్ ఆపరేటర్ ఒక్కరు కావాలి. సో ఖచ్చితంగా వెళ్ళండి. మంచి సాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. పర్వాలేదు, అంటే మనం సాలరీస్ మెన్షన్ చేయడం మనకు అలౌడ్ లేదు, సో సాలరీస్ చెప్పడం లేదు. మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం వల్ల మీకు మంచి ఫాయిదా కూడా ఉంటుంది. ఓకే, ఇంకొకటి ధృవి సూపర్ మార్కెట్. ఓకే, ధృవి సూపర్ మార్కెట్, ఇది సత్యనారాయణ కాలనీ. నేను ఎందుకు ఇట్లా చదువుతున్నా అంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు అన్న ఇంగ్లీష్ వీకా అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నేను ఇంగ్లీష్ వీకా చదవచ్చా అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మొత్తం మా వైఫ్ రాసింది, మొత్తం కలిపి రైటింగ్లో రాసింది, అర్థం కాకుండా రాసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి మీరు? కలిపి రైటింగ్లో రాసింది. ఆమెనేమో ఇంగ్లీష్లో ఫర్రు. ఎంత ఇంగ్లీష్లో ఫర్ అయితే మాత్రము ఇట్లా మొత్తం కలిపి రైటింగ్లో రాస్తే ఎవరికి అర్థమవుతుంది? మంచిగా ఉన్నోడు కూడా చెడిపోతాడు ఇది చూసి. ఇది ఏంది అని చెప్పేసి తట్టుకుంటూ చదువుతాడు. నిజమా కాదా? ఏమన్నా అర్థమవుతున్నాయి ఆ మొక్కలు? ఒకసారి మీరు చూడండి ఒక్కటన్నా. సరే, ఇక నేనేమన్నా తట్టుకుంటూ చదివితే మీరు ఏమనుకోకండి. ఓకే, క్యాషియర్ గర్ల్స్ ఒక్కరు కావాలి. ఇదేంది? ధృవి సూపర్ మార్కెట్లో క్యాషియర్ గర్ల్స్ ఒక్కరు కావాలి, హెల్పర్ బాయ్స్ ఒక్కరు కావాలి. ఓకే, అక్కడికి వెళ్ళి అడగండి. ఇంకొకటి చూసుకుందాము. రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్, ఇది కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కొత్తపల్లిలో ఉంది. లొకేషన్ చెప్తున్నా చూడండి. కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కొత్తపేటలో ఉంది. ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుందాము. సేల్స్ బాయ్స్ 3 కావాలి, సేల్స్ గర్ల్స్ 2 కావాలి, సిస్టమ్ ఆపరేటర్ ఒక్కరు అండ్ సూపర్వైజర్ ఒక్కరు కావాలి, గ్రూప్ మేనేజర్ ఒక్కరు అండ్ క్లీనర్స్ 2. ఈ రిక్వైర్మెంట్స్, ఈ యొక్క వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్లో ఉన్నాయి. ఇది కొత్తపేటలో ఉంది. ఓకే, దగ్గరలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. 100% వెళ్ళండి, మీకు జాబ్ దొరకడం పక్కా. ఓకే, ఇంకొకటి ఉప్పల్లో చూసుకుందాము. నరేష్ మినీ మార్ట్, ఇది ఆరాధ్య బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. సూర్యానగర్ కాలనీ అండ్ లక్ష్మీరెడ్డి కాలనీ ఉప్పల్లో ఉంటుంది. ఓకే, క్యాషియర్ వచ్చేసి ఒక్కరు కావాలి, బాయ్స్ హెల్పర్స్ 2 కావాలి, సేల్స్ గర్ల్ 2 కావాలి, బాయ్స్ ఒక్కరు. ఈ రిక్వైర్మెంట్స్, ఈ యొక్క వేకెన్సీస్, ఈ యొక్క ఖాళీలు అక్కడ ఉన్నాయి జాబ్స్. సో తప్పకుండా వెళ్ళండి. నరేష్ మినీ మార్ట్, ఓకే, ఉప్పల్లో ఉంది. ఇంకోటి చూసుకుందాము. రత్నదీప్ సూపర్ మార్ట్, ఇది చూసుకుంటే మెయిన్ రోడ్, చిల్కానగర్ మెయిన్ రోడ్. ఓకే, చిల్కానగర్ మెయిన్ రోడ్, వెస్ట్ బాలాజీ హిల్ కాలనీ, సాయి నగర్ ఉప్పల్. ఓకే, మీరు మంచిగా అర్థం చేసుకోండి. చిల్కానగర్ కాలనీ రోడ్, వెస్ట్ బాలాజీ హిల్ కాలనీ అండ్ సాయి నగర్
ఏరియాలో ఉప్పల్ ఏరియాలో ఉంటుంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్ ఇద్దరు కావాలి, గర్ల్స్ ఇద్దరు కావాలి, అండ్ హెల్పర్ బాయ్స్ ఒక్కరు, సెక్యూరిటీ ఒక్కరు, అలాగే సేల్స్ సూపర్వైజర్స్ ఒక్కరు కావాలి. ఓకే, ఇక్కడ రత్నదీప్ సూపర్ మార్ట్లో, ఇది ఉప్పల్లో ఉంది. ఇంకొకటి చూసుకుంటే, అంటే నేను సహజంగా న్యాచురల్గా మాట్లాడుతున్నానా, లేకపోతే ఏంది అంటే దాచుకొని మాట్లాడుతున్నానా, లేకపోతే న్యాచురల్గా మనసుకి ఏది వస్తుంది మాట్లాడుతున్నానా, నేను నిజాయితీగా పేరు పెట్టుకున్నా కదా, నిజాయితీ కాదు అని చెప్పేసి. నేను నిజాయితీగానే ఉన్నానా, లేకపోతే ఏమన్నా మిమ్మల్ని బోల్తా కొట్టేందుకు ఏదన్నా పెద్ద పెద్ద ప్లానింగ్లు చేస్తున్నానా, మీరు నాకు ఒక్కసారి కామెంట్ చేయాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అనుకుంటారు, నిజాయితీ కాంతు పేరు మాత్రం నిజాయితీ కాంతు అని పెట్టుకున్నాడు, మరి ఈయన నిజాయితీగా ఉండడా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, కామెంట్లు ఓపెన్ చేస్తారు, పాజిటివ్ ఉన్నాయా కామెంట్లు, నెగిటివ్ ఉన్నాయా చూద్దామని చెప్పేసి. సో ఈ వీడియో మొత్తం చూసిన వారిగా మీకు అర్థమైంది నా గురించి, వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఆ నెగిటివ్ కామెంట్ కానీ, బ్యాడ్ కామెంట్ కానీ, పాజిటివ్ కామెంట్ కానీ చూస్తారు. చూసి వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు, ఈ వీడియో చూడాలన్నా వద్దా, ఈ వీడియోలో ఎట్లా ఉన్నాయి కామెంట్లు అని చూసి కొంతమంది ఓపెన్ చేస్తారు అన్నట్టు వీడియో. సో అందుకే దయచేసి చెప్తున్నా, మీకు ఏది అనిపించినా అది పెట్టేయండి. నా గురించి మీకు ఏది అనిపిస్తే అది పెట్టేయండి, ఎక్కువ మాట్లాడద్దు, మీకు మళ్ళీ బోరింగ్ వస్తుంది. ఇంకోటి చూసుకుందాము, సూరారంలో ఉంది. ఇప్పుడు సూరారంలో చూసుకుందాం. సూరారం ఎస్వి స్పెషాలిటీ హాస్పిటల్, వనం రోడ్, బహదూర్పల్లి, సూరారంలో ఉంది ఇది. అండ్ రిక్వైర్మెంట్ చూసుకుందాము. రిసెప్షనిస్ట్ గర్ల్ ఇద్దరు కావాలి, క్లీనర్స్ ఇద్దరు కావాలి, నర్సింగ్ గర్ల్స్ ఇద్దరు కావాలి, అండ్ పేషెంట్ కేర్ వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్లు ఉండాలి. పేషెంట్ కేర్ అంటే పండ్లు తినిపించడము, పాలు తాగిపించడము, బెడ్ బాయ్ నుంచి మెల్లగా లేపడము, ఎవరన్నా అనుకోని సంఘటనల వల్ల సడన్గా దెబ్బలు తగిలి, అంటే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు, ఇప్పుడు మన ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు, మనం బెడ్ మీద ఉన్నాక మనల్ని ముట్టుకోవాలంటే కూడా కొంతమంది దగ్గర రారు. సో అట్లాంటి వారికి మనం ఏదైనా హెల్ప్ చేయడం కోసము ఈ ఎస్వి స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసారు. అంటే ఒక అటెండెంట్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ని వాళ్ళకు సేఫ్గా సెక్యూర్గా దగ్గర పెట్టిరు అన్నట్టు, ఇట్లా సేవ చేయడానికి. సో వీళ్ళు కావాలి, చూసుకోండి. ఇంకోటి చూసుకుందాము, మల్లారెడ్డి హాస్పిటల్. ఇది అందరికీ తెలుసు, మల్లారెడ్డి అంటే చాలామందికి అందరికీ తెలుసు, నాకు కూడా, అంటే నేను ఆయన అనుకుంటున్నా, మరి అయినా కాదు నాకు కూడా తెలియదు. అదే పూలమ్మిన పాలమ్మిన పెరుగమ్మిన అంటాడు చూడు, పాపం అతను చాలా కష్టపడి ఉండొచ్చు, నాకు తెలియదు. చాలా కష్టపడి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిండా, మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిండా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా నడిపిస్తున్నా అంటే శభాష్ అనొచ్చు. సరే కట్టించిండు, మళ్ళీ ఇది ప్రైవేట్ హాస్పిటలా, మరి మనీ బక్కనే తీసుకుంటున్నారా అంటే ఇక అది వాళ్ళకి సంబంధించింది, మనకు అవసరం లేదు. సో పర్లేదు, అతను మాత్రం చాలా మంచివాడా అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. పాపం అతను చిన్నప్పటి నుంచి కూడా పూలు అమ్మిండు, పాలు అమ్మిండు అని చెప్పేసి ఒక వీడియో చూసిండు కదా, నేను అప్పటి నుంచి అతనికి ఫ్యాన్ అయిపోయినా. సో పర్లేదు, అతను చాలా మంచివాడు. ఈ హాస్పిటల్ కూడా చాలా మంచి పేరు ఉన్నది ఈ హాస్పిటల్కి. అంటే సహజంగా చెప్తారు కదా, ఇప్పుడు అనుకుంటారు కదా మల్లారెడ్డి హాస్పిటల్ చాలా బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి అట్లా. సో రిక్వైర్మెంట్ చూసుకుందాము. డిస్క్ రిసెప్షన్ గర్ల్స్ ముగ్గురు కావాలి, నర్స్ ఇద్దరు కావాలి, సెక్యూరిటీ ఇద్దరు కావాలి, పేషెంట్ కేర్ ఇద్దరు కావాలి, క్లీనర్స్ ఇద్దరు కావాలి. ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో సూరారంలో. ఓకే, ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అడగండి. ఓకే, ఫస్ట్ మీరు అడగాలంటే ఎవరిని అడగాలి మరి అని డౌట్ వస్తుంది అందరికి కూడా. వెళ్ళండి, సార్ ఐ వాంట్ మీట్ అవర్ సూపర్వైజర్ అని చెప్పాలి. అవర్ సూపర్వైజర్ అంటే ఎనీ డిస్క్ రిసెప్షనిస్ట్ మీరు అడిగినా సరే, మీరు డిస్క్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం ఈజ్ హియర్ ఎనీ వేకెన్సీస్ అవైలబుల్ అని అడగండి. అక్కడ వాళ్ళు చెప్తారు, ఎస్ వీ హ్యావ్ సమ్ వేకెన్సీస్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అని మొత్తం అడుగుతారు. సో మీరు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీకు ఏం జాబ్ ఇవ్వగలుగుతారో వాళ్ళు మీకు చెప్తారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, లెఫ్ట్ తీసుకోండి, థర్డ్ రూమ్లో మా మేనేజర్ గారు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి అని చెప్తారు. మీరు డైరెక్ట్ పోయి మేనేజర్తో కూడా మాట్లాడాలి. ఆ టైంలో భయపడద్దు, ఓకే, ధైర్యంగా మాట్లాడాలి వెళ్ళి. ఇంకొకటి చూసుకుందాము, భారత్ పెట్రోల్ పంపు మల్లారెడ్డి హాస్పిటల్ పక్కగానే ఉంటుంది. భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ ఫిల్లర్ బాయ్స్ ఇద్దరు కావాలి. ఇది రీసెంట్ రిక్వైర్మెంట్, అక్కడ మన ఇండిట్లో అప్లై చేశారు. సో భారత్ పెట్రోల్ పంపు 18,000 సాలరీ ఇస్తారంట. ఇమ్మీడియట్గా ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో దగ్గరలో ఉన్న వాళ్ళు సూరారంలో ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎక్కడికి భారత్ పెట్రోల్ పంపులోకి వెళ్ళండి. ఓకే,
అండ్ దిల్సుఖ్ నగర్ ఇంకోటి చూసుకుంటే దిల్సుఖ్ నగర్లో చూస్తున్నాము సంజయ్ సూపర్ మార్కెట్. ఇది చాలా పెద్ద సూపర్ మార్కెటే ఉన్నది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. బాయ్స్ హెల్పర్ ముగ్గురు కావాలి, గర్ల్స్ ఇద్దరు కావాలి, టీమ్ లీడర్స్ ఇద్దరు కావాలి, క్యాషియర్స్ ఇద్దరు కావాలి, స్టోర్ మేనేజర్ ఒక్కరు కావాలి. ఇది సాయిబాబా టెంపుల్ రోడ్ పీటీ కాలనీ దిల్సుఖ్ నగర్లో ఉంది. ఓకే, వెళ్ళండి. అండ్ ఇంకోటి చూసుకుందాము, గ్రోసరీ గురు సూపర్ మార్కెట్. ఇది కూడా దిల్సుఖ్ నగర్లోనే ఉంది. శాలివాహన నగర్ కాలనీ దిల్సుఖ్ నగర్లో ఉంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. సెక్యూరిటీ ఒక్కరు కావాలి, క్యాషియర్ ఇద్దరు కావాలి, బాయ్స్ హెల్పర్స్ నలుగురు కావాలి, స్టోర్ కీపర్ ఒక్కరు కావాలి. అక్కడ ఈ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు అడగండి. ఓకే, ఇంట్లో కూర్చుంటే ఏం రాదండి, తప్పకుండా మీరు వెళ్ళి అడగాలి. ఎందుకంటే మీకోసం, మిమ్మల్ని మేల్కొల్పడం కోసం, మీకు ధైర్యం నింపడం కోసం నేను ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉన్నా. మీరు అడిగితేనే కదా మీకు జాబ్ అక్కడ ఉందో లేదో తెలిసేది. అట్టి ఇంట్లో కూర్చుంటే మీకు జాబ్ ఎవరు ఇవ్వరు, డైరెక్ట్ వెళ్ళాలి, అడగాలి. అందుకనే ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఫోన్ నెంబర్లు ఇవ్వు అని చెప్పేసి, కానీ మళ్ళీ మీరు అందరు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇరిటేట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇరిటేట్ అయ్యి అబ్బా శ్రీకాంత్ నేను నా నంబర్ ఇవ్వమని చెప్పిన, కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ప్లీజ్ ఒక వీడియో డిలీట్ చేయవా అంటే, అప్పుడు ఎవరికి లాస్ మనకే. ఆ వీడియో చూస్తారు, ఆ వీడియో చూసినప్పుడు మనకు కొంచెం మనీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన మనీ సపోజ్ ఒక 500 జనరేట్ అయినాయి అనుకో, ఆ వీడియో డిలీట్ చేస్తే మైనస్లో పడిపోతుంది మళ్ళీ. అంటే మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చే 500 ఇలాగని కట్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ ఉంటే మనం 500 వేస్తే ఎట్లా కట్ చేసుకుంటుంది, ఆ విధంగా పైసలు మొత్తం మనం లాస్ అవుతాం. సో అందుకే నేను నంబర్లు ఇవ్వట్లేదు. నన్ను మాత్రం తిట్టుకోండి. నా ఫాలోవర్స్ ఈ వీడియో ఇందాక చూసినావా, నేను తిట్టుకో పర్లేదు, కామెంట్ పెట్టు, నువ్వు నంబర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ పెట్టు, తిట్టుకో పర్లేదు. తిట్టుకో కాదు, మళ్ళీ తిట్టుకో అంటే నేను తిట్టినట్టు అవుతుంది. సారీ బ్రో, ఏమనుకోకు సరేనా, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నా మనసు మీకు అందరికీ తెలుసు, నేను ఇవన్నీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఎవరి కోసము, మీకోసము, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే కదా. సో మళ్ళీ నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు బోరింగ్ ఉండద్దు. సో దయచేసి ఏమనుకోకండి. అండ్ ఇంకోటి చూసుకుందాము, మోర్ సూపర్ మార్కెట్. ఇది సాయినాథ్ కాలనీ, పీటీ కాలనీ, దిల్సుఖ్ నగర్. ఇప్పుడు ఇదే కదా చెప్పింది ఓకే. మోర్ సూపర్ మార్కెట్ సాయినాథ్ కాలనీ, పీటీ కాలనీ, దిల్సుఖ్ నగర్లో ఉంది. క్యాషియర్స్ ముగ్గురు కావాలి, అరేంజ్మెంట్ కీపర్స్ గర్ల్స్, అంటే సబ్బులు కానీ సరుపులు కానీ ఇంకేదైనా ఇతర వస్తువులు కానీ అరేంజ్మెంట్ చేయడం, డ్రాస్ ఉంటాయి కదా వాటిలలో అరేంజ్మెంట్ చేయడము ఇద్దరు గర్ల్స్ కావాలి. బాయ్స్ హెల్పర్స్ ఇద్దరు కావాలి, అంటే కార్టూన్స్ మోయడము. ఇప్పుడు ఏదైనా వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ నుంచి సామాన్లు దించడము, మళ్ళీ సూపర్ మార్కెట్లో పెట్టడం లోపల తీసుకెళ్ళి, అట్లాంటి బాయ్స్ ఇద్దరు కావాలి. సిస్టమ్ ఆపరేటర్ ఇద్దరు కావాలి. సిస్టమ్ ఆపరేటర్ అంటే ఏమేమి సామాన్లు వచ్చినాయి, ఏమేమి అయిపోయినాయి, ఇంకా మనకి ఏమేమి కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడము, అలాగే సేవ్ చేసుకొని పెట్టుకోవడం, డేటా సేవ్ చేసుకోవడం అన్నట్టు. సిస్టమ్ ఆపరేటర్ ఇద్దరు కావాలి. ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ సాయినాథ్ నగర్ కాలనీ, పీటీ కాలనీ, దిల్సుఖ్ నగర్లో ఉంది. ఓకే, ఇంకోటి చూసుకుందాము, కేపీఎన్ ఫ్రెష్. ఇది ఆంధ్ర బ్యాంక్ రోడ్, వికాస్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్స్ ఇద్దరు గర్ల్స్ కావాలి, సెక్యూరిటీ ఒక్కరు కావాలి, టీమ్ లీడర్స్ ఒక్కరు కావాలి, అండ్ గర్ల్స్ ఇద్దరు కావాలి. ఓకే, మన జాబ్స్ కూడా అయిపోయినాయి, పర్వాలేదు. నేను ఏమేమి చెప్పినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాము. దిల్సుఖ్ నగర్లో చెప్పిన, సూరారంలో చెప్పిన, ఉప్పల్లో చెప్పిన, కొత్తపేటలో చెప్పిన, కోంపల్లిలో చెప్పిన. ఓకే, ఈ ఏరియాలో మొత్తము మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. నేను కౌంట్ చేసి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని వేకెన్సీస్ మనము కనుగొన్నాము, ఇది మొత్తం ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇన్స్టాగ్రామ్లో పాపం ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అసమర్థులు ఏమనుకుంటారు తెలుసా, నువ్వు ప్రతిదానికి యూట్యూబ్ అంటున్నావు, యూట్యూబ్లో తోలుకోతున్నావు మమ్మల్ని అందరినీ, యూట్యూబ్లో తీసుకుపోయి ఏం చేస్తున్నావు బ్రో అని అంటారు. వాళ్ళకి తెలియదు కదా పాపము, తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. సో ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చినందుకు నీకు ఈ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నీకు తెలిసినాయా లేదా? సో ఈ తెలియక చాలామంది లైక్ల కోసము, ఫాలోవర్స్ కోసము ఇట్లా చేస్తున్నావు బ్రో, అట్లా చేస్తున్నావు బ్రో, ఇదే లొకేషన్స్ యూట్యూబ్లో పెట్టచ్చు, మన ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు కదా, యూట్యూబ్లోకి ఎందుకు తీసుకుపోతున్నావు అని చెప్పేసి చాలామంది
ఏంది మనల్ని తిట్టారు, చాలామంది నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టారు. సో మనం ఏం చేయలేము, ఎందుకంటే దాంట్లో 3 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని నిమిషాలు అయిందో తెలియదు. ఓకే, ఇంకా నేను వీడియో చూసుకోలేదు, ఎన్ని నిమిషాలు అయిందో కూడా చూసుకోలేదు. సో ఇట్లా అయితే టైం ఎక్కువ అవుతుంది అన్నట్టు, ఇవన్నీ జాబ్స్ చెప్పే వరకు ఎక్కువ అవుతుంది. సో ఇక సరే, ఈ వీడియోతో ఇంతటితో ఉంటున్నా. మళ్ళీ మీకు బోరింగ్ అనిపించద్దు నా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టాటా బాయ్ బాయ్. ఓకే.